నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నల్గొండలో ఒక దారుణ సంఘటన అంటారా? ఆ ఘటన గురించి హిట్ టీవీ స్టూడియోలో సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, నల్గొండలో జరిగిన ఘటన అసలు అది ఎలాంటి ఘటన? అసలు ఆమెకు మైండ్ ఉందా, బుర్ర పనిచేస్తుందా అనేది అర్థం కాలేదు మేడం. బస్ స్టాప్లో వాళ్ళ కన్న కొడుకుని 15 నెలల కొడుకుని విడిచిపెట్టి సీన్ కట్ చేసి బయట బండెక్కి వెళ్తుంది. అసలు ఆ తల్లికి ఆ మైండ్ సెట్ ఏంది మేడం? అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్టా, ఎవరో పరాయని ఏ విధంగా నమ్మి కన్న కొడుకును వదిలేసిపోవడం ఏంది మేడం అసలుకి? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా పాత్ర సోషల్ మీడియాకు ఉంది, కాదని కాదు. కానీ ఎంత సోషల్ మీడియా అయినా సరే ఒక తల్లి అలా చేస్తుంది అంటే ఎవ్వరూ నమ్మరు. అదే మేడం, నమ్మబుద్ధి అవ్వట్లేదు, నమ్మబుద్ధి కాదు. అయితే ఎందుకు చేసింది మరి ఈ తల్లి అంటే, ఇక్కడ కుటుంబంలో తనకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేదు ఆ బాబుకి 15 నెలల్లో 2 సంవత్సరాల లోపే బాబు, 15 నెలలు అంట మేడం. అంత చిన్న బాబు అంటే ఈమెకి ఏమన్నా డెలివరీ టైంలో ఏదన్నా పోస్ట్ పార్టం సైకోసిస్ అని వస్తుంది. ఓకే. డెలివరీ టైంలో కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు లేడీస్లో ఒక 20% ఉంటారు. ఈ 20% లేడీస్లో కూడా ఒక 15% రికవర్ అయిపోతారు. తర్వాత ఒక 5% రికవరీ కారు వాళ్ళు. అది ఒక దీర్ఘకాలికమైన జబ్బులాగా మారిపోతుంది వాళ్ళకి, ఒక డిప్రెషన్లో ఉండిపోతారు. అయితే అది ఏమైనా ఉంటుందా ఆమెకి అనేది ఆలోచించాల్సిన విషయం. ఆమె ఫేస్ కూడా వేశారు, ఫోటో కూడా వేశారు. ఫోటో చూశాక నాకు మరింతగా అనిపించింది. మామూలుగా చర్య వల్ల మనకు కొంత అనిపించింది అట్లా వదిలిపెట్టి వెళ్ళింది అనేది. అలాగే ఈ పోనీ ఆమె ఏమన్నా దేనికోసం వెళ్ళింది, ఎవరైనా అటువైపు ఏమన్నా అత్యంత ధనవంతుడు ఏమైనా ఈవిడ్ని పిలిచాడా అంటే వాడికి బండికి కూడా తికానా లేనివాడు. తెలిసి వెళ్ళిందా, తెలియక వెళ్ళిందా, ఏంటి ఒక అడ్వెంచర్ చేద్దాం అనుకుందా, ఏం చేద్దాం, అవేమీ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఖచ్చితంగా ఆమె మానసిక పరిస్థితి గురించి ఒక విశ్లేషణ జరగాలి, ఒక అనాలిసిస్ జరగాలి. ఇది ఒక కేస్ వర్క్ కింద ఆమె మైండ్ సెట్, అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, భర్తకి ఆమెకి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉంది, అత్తగారులతోటి వాళ్ళతోటి ఎలా ఉంటది, పోనీ తల్లిదండ్రులతో ఎలా ఉంటది, అసలు ఆమె నిర్వహించే సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అవన్నీ బాగుంటే గనక బాబును వదిలిపెట్టదు ఏ తల్లి. తల్లనే కాదండి, ఇప్పుడు ఎవరన్నా నాకు బాబుని అప్పగిచ్చి వెళ్తారు, కొద్దిసేపు చూస్తుండండి అని, మనమైనా వదిలిపెడతామా? మన బాబు కాదు కదా అని వదిలిపెట్టాం కదా. ఏం ఆలోచిస్తామో, వదిలిపెడితే ఏమవుతుందో, ఈ బాబు బయటికి వెళ్ళిపోతే ఏమైపోతాడో ఏంటో అని భయపడతాం కదా. అందుకని ఏంటి అంటే ఈ విషయంలో ఖచ్చితంగా మనకి సోషల్ మీడియా అనేది ఒక వాహకంగా కనిపిస్తుంది తప్పితే ఇక్కడ సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తారని కూడా లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఈమె ఒక పెళ్లిగాని అమ్మాయి అనుకున్నాడేమో, అంటే సోషల్ మీడియాలో చూసి ఓకే ఫేస్ అవంతా చూసి అట్లా అనుకున్నాడేమో. ఈ వీళ్ళు ఒరిజినల్ ఫేసులు పెట్టరు కదా, వేరే ఫేసులు పెడతారు, వీళ్ళకి నచ్చిన ఫోటోలు పెడతారు. ఒకటి, రెండోది బాడీ షాపింగ్ చేసి పెడతారు, ఫేస్ ట్రిమ్మింగ్ అవన్నీ చేసి పెడతారు. అసలు మనమే గుర్తుపట్టలేము ఒక్కొక్కళ్ళని. చాలా పెద్దవాళ్ళు చాలా చిన్న వయసు వాళ్ళలాగా కనిపెడతారు, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కనిపిస్తారు, కొంచెం కొన్ని ఫేస్ ని కొంచెం బ్రైటన్ చేసి పెడతారు. యాప్స్ కూడా వచ్చినాయి మేడం. అదే అంటున్నా, అవన్నీ చేస్తారని కూడా నాకు తెలియదు. మొన్న ఎవరిదో ఒక ఫోటో చూస్తుంటే బాగానే ఉన్నాడు కదా అంటే, ఏం కాదు ఇదంతా బాడీ షాపింగ్ చేసింది, బాడీ షాపింగ్ చేశారు అని. ఇదేంటి బాడీ షాపింగ్ చేయించడం ఏంటి, ఏదో కార్లకి వాటికి చేస్తారు బాడీ షాపింగ్ అంటే. యాప్ ఉన్నది, ఫోటోని ఇది చేస్తారు, ట్రిమ్మింగ్ చేస్తారు అని చెప్పారు. మరి అట్లాగే ఏం ఫోటో పెట్టిందో ట్రిమ్మింగ్ చేసి వాడు వచ్చి ఊరికొచ్చాడు, తీసుకుపోయాడు. బండి కూడా వాడిది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే, వీడు ఈ బాబు ఏడుస్తూ ఉంటే సడన్ గా తల్లి అదృశ్యమైంది, బాబు ఏడుస్తున్నాడు. బస్ స్టాండ్ లో ఒక అతను ఈ బాబు ఎవరు ఏంటి అని చెప్పి అంతా చూసి ఆ పక్కన ఉన్న ఆవిడని అడిగితే నా బాబు కాదంది ఆమె. అప్పుడు అతను ఆర్టీసీ ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. వెంటనే ఎవరో వదిలేసి వెళ్ళినట్టున్నారు అని చెప్పి సీసీటీవీ ఓపెన్ చేసి చూపిస్తా ఉంటే ఈ బాబు ఈమె కనిపించగానే అమ్మ అమ్మ అని ఏడ్చాడు.
సో అప్పుడు అర్థమైపోయి ఆ బండి నంబర్ ట్రేస్ చేశారు సీసీటీవీలో. ఆర్టీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్, ఆర్టీ ఆఫీస్ కాదు, ఆ యాప్ లోకి వెళ్ళి చూస్తే ఆన్లైన్ లో వచ్చేస్తుంది కదా. అతను కాల్ చేశారు. అయ్యో నేను కాదు, నా ఫ్రెండ్ బండి అడిగితే ఇచ్చాను, వాడు కావన్స్ అని చెప్పి వాడి ఇంటికి వెళ్ళారు. వాడి ఇంటి అడ్రస్ పట్టుకుని అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు. ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ తండ్రిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొస్తే తండ్రికి ఆ బాబుని అప్పగిచ్చేసేస్తే ఇంకా ఆ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఫ్యామిలీ పంచాయతీలో తేల్చుకుంటామండి, ఇది ఫ్యామిలీ మ్యాటర్ అండి, సారీ అని చెప్పి పోలీసులు బతిమలాడితే, సరే పోండి మీ ఇంట్లోనే తేల్చుకోండి అని చెప్పి పంపించేశారు. ఏం తేలుస్తారు మరి? ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి మాట్లాడతారా అసలు? అందుకే ఆమెని సరిగా ఇంటర్వ్యూ చేసి, అంటే మామూలుగా మనలాంటి ఇంటర్వ్యూ కాదు, ఒక సైకలాజికల్, ఇంట్లో కాదు అసలు. ఇంట్లో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇంట్లో వాళ్ళకి అన్నీ అర్థమైతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాయి కేసులు? ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమె మానసిక స్థితి ఏంటి అనేది ఒక అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అనాలిసిస్ చేస్తే ఆమె ఏ మానసిక స్థితిలో ఉన్నది తెలుస్తుంది. ఆ మానసిక స్థితికి కారణాలేంటో కూడా తెలుసుకోవాలి. తెలిస్తే అప్పుడు మనం ఆ కారణాలని మనం నివారించగలిగితే ఆమె మామూలు అవుతుంది. ఈ కేసు విషయంలో మటుకు నాకు అలా అర్థమైంది. లేదు అంటే మటుకు ఏ తల్లి మటుకు అట్లా వదిలిపెట్టదు. పైగా ఇవాళ అసలు పిల్లల కోసం అల్లాడుతున్న కాలంలో బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను అలా వదిలేసి పోని వాడికైనా కన్నొంకర, కాలొంకర, చెయ్యొంకర ఏమి చక్కగా ఉన్నాడు పిల్లాడు, ఆ పిల్లాడిని వదిలేసి వెళ్ళింది అంటే అందుకే మనం ఈ విధంగా ఆలోచించాలి. అంతేగాని అసలు తల్లి ప్రేమని ఎంత దారుణము నాకు అనిపించింది మేడం అప్పుడు ఆమె మైండ్ సెట్. ఎందుకంటే బైక్ ఎక్కి పోతుంది వదిలేసి, మీరు అన్నట్టు ఏ తల్లి వదలదు, మామూలు బాబునే వదలరు, వెళ్ళిపోతుందా మైండ్ లో. అసలు ఆ బాబు ఏం చేస్తుండు బస్ స్టాప్ లో అనేది ఏం లేకుండా వెళ్ళిపోతుంది. ఏంది పిచ్చిదా అని నేను అనుకున్నాను. కనీసం అడ్రస్ కూడా చెప్పలేదు కదా బాబు. పోనీ అడ్రస్ చెప్తే పోనీ తల్లిగారింటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిందా, అత్తగారింట్లో వదిలిపెట్టి వెళ్ళిందా? నిజంగా ఇలా వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలకి ఏదో ఒక ఏర్పాటు చేసి వెళ్తారు. మనం దారుణాలు కూడా చూస్తున్నాం. అసలు ఇంకొకటి, భార్యని పిల్లల్ని వదిలేసేసి ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మగవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. అవి వైరల్ కావు. హృదయ విదారకమైన కథలు, కథానికలు ఎక్కడ రావు. పిల్లలు నమ్ముకునే తండ్రులు ఉన్నారు, భార్యలు నమ్ముకుంటున్న తండ్రులు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఆ ఏ కథలు అవి ఇంత ప్రాచుర్యంలోకి రావు. పెళ్లిడి వచ్చిన పిల్లలను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళే భర్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు. అందుకని ఏంటంటే ఏది ఏమైనా మనం ఏ అపశృతినైనా మనం ఒప్పుకోవటానికి లేదు. నిజంగా ఆ బాబు అలా నడుచుకుంటూ వచ్చి బస్ స్టాండ్ అంటే చాలా హడావుడిగా ఉంటుంది, ఏ బస్ కిందో పడితే ఏం కాలేదు కాబట్టి మనం ఒక రకంగా అమ్మాయి అనుకుని ఏదైనా ఆ అమ్మాయికి స్వస్థత చేకూరాలని చెప్పి కోరుకుందాము. ఇది ఈ ఆమె సైకో అనాలిసిస్ టెస్ట్ మట్టుకు జరగాలి. ఎవరైతే కొంచెము అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారో, అసాధారణంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని కొంచెం వాళ్ళకి ఈ సైకో అనలిటికల్ టెస్ట్ జరిగితే అప్పుడు మనకి ఈ విధంగా ఉన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తారు, ఈ బిహేవియర్ ఇది మంచిది కాదు, అనారోగ్యకరము అని అనుకుంటే గనక, ఆరోగ్యకరం కాదు అనుకుంటే గనక దానికి తగ్గ స్టెప్పులు వేయాల్సిన అవసరం. రైట్ మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.